హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే టేస్టీగా అలాగే హెల్తీగా 2 రకాల రెసిపీస్ మీ ముందుకొచ్చేసాయి. అస్సలు మిస్ కావద్దు. తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అదేంటంటే ఒక స్వీటు, ఒక హాటు 2 కూడా కాల్షియం, ఐరన్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట ఇందులో. హెల్త్‌కి చాలా చాలా మంచిదనమాట. అదేంటంటే ఒక స్వీటు, ఒక హాటు చేశానండి. ఇది లడ్డూలు అలాగే ఇది పౌడర్ అనమాట. కారప్పొడి లాంటిది మనం రైస్‌లో కలుపుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. రోజు ఒక ముద్ద తింటే హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వేస్తున్నానంటే పల్లీలు తీసుకోవాలి. అలాగే తెల్ల నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు తీసుకోవాలి. 2 కప్పులు పల్లీలు తీసుకున్నాను. 1 కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాను. అరకప్పు వరకు ఇవి అవిసె గింజలు అంటాం కదా, ఫ్లాక్స్ సీడ్స్ అవి తీసుకోవాలి. ఈ 3 కలిపి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేసేస్తున్నాను. మామూలుగా కడాయిలో కూడా మనం తెలుసు కదా, డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. 1 బై 1 వేసుకుని రోస్ట్ చేసుకోవాలన్నమాట. పల్లీలు అయితే వేగడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి ఒక 15 నిమిషాల పాటు ముందు పెట్టాను. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిగిలిన వేయొచ్చని. అలాగే అవిసె గింజలు కూడా వేసేసుకుంటే ఒక 10 నిమిషాల లోపుని ఇవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి. 180 డిగ్రీలో నేనైతే ఒక 15 మినిట్స్ పెట్టానమాట. ఇవి కూడా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్యలో ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. ఆల్మోస్ట్ సూపర్గా ఫ్రై అయిపోయి చూసారు కదా. వీటిని బాగా చల్లారనిచ్చాను అనమాట. వీటితోటే ఇప్పుడు మనం లడ్డూలు చేసుకుందాము. అలాగే కారపొడిలాగా ఈ పల్లీలతోటి పొడి కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇలా చేసుకున్నామంటే అన్నంలో తినచ్చు. మామూలుగా విడిగా స్నాక్స్ లాగా లడ్డూలు కూడా తింటూ ఉండొచ్చు అనమాట. చాలా బాగుంటాయండి. ఇలా తయారు చేసుకొని చూడండి మీరు కూడా. ఇప్పుడైతే కొంచెం విడిగా నేను ఒక బౌల్లోకి తీసాను కదా, అది పొడి కోసం, కారపొడి కోసం తీసాను. మిగిలినవి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి లడ్డూలకి ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం మరీ మెత్తగా కాకుండా లైట్ పలుకులా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత బెల్లం కూడా వేసేసుకుని అది కూడా గ్రైండ్ చేసేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీనికి ఇంచుమించుగా ఒక 1/4 కేజీ కంటే తక్కువే వేసానండి బెల్లం. కారానికి మనం తీపికి సరిపడినంత బెల్లం మనం అంత తక్కువ తినేలా ఉంటామో ఎక్కువ తింటామో మన ఇష్ట ప్రకారం కొంచెం ఇందులో వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసుకొని కొంచెం నెయ్యి అనమాట లైట్గా వేడి చేసాను. మరీ మరిగిపోక్కర్లేదు. కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసేసి లడ్డూలు చేసేసుకోవడమే. ఎక్కువ నెయ్యి ఏం పట్టదండి. బెల్లం అది వేసాం కదా, అందులో నువ్వులు, పల్లీలు అంటే మనం గ్రైండ్ చేసేసామంటే కొంచెం ఆయిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం మెత్తగానే ఉంటాయి. అందువల్ల ఏంటంటే దీంట్లో నెయ్యి అది కూడా ఎక్కువ ఏం పట్టదు. ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవడమే. రుచి కూడా చాలా బాగున్నాయండి. మంచి అరోమా వస్తుందండి. స్మెల్ సూపర్ ఉందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది చేసుకుంటూనే ఉంటారు. రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి. ఇది ఒకసారి చేసేసి ఊరుకోకూడదు. అయిపోయినప్పుడల్లా మళ్ళీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే ఇటువంటివి మంచిది కూడా, హెల్త్కి చాలా మంచిది కదా. అలాగే ఇలాంటి పొడులు మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు. అవిసె గింజలు ఉన్నాయనుకోండి, ఊరికినే తినాలంటే గమ్మున ఎవరికి కూడా తినలేరు అవి. అటువంటప్పుడు ఇలా మనం పొడి చేసేసి స్వీట్లలో వేసుకోవచ్చు. అలాగే కారపొడి అది తయారు చేసుకుంటే అందులో కూడా వేసుకోవచ్చు. అవిసె గింజలు చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అందుకే నేను ఇలా కలిపి ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇందులో వేస్తే తెలియదు కూడాను, టేస్ట్ బాగుంటాయి, ఇష్టంగా తింటారు కూడా ఇలా చేస్తే. ఇప్పుడైతే ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి చూసారు కదా. అలాగే ఇప్పుడు కారపొడి కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఒక బౌల్లో కొద్దిగా తీసుకున్నాను నేను. కారపొడి ఎక్కువ చేసేసుకోకూడదండి. ఇలా కొంచెం కొంచెం చేసుకుంటేనే ఫ్లేవర్ అనేది అయ్యే లోపల మనం తినేయచ్చు అనమాట. బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కావాల్సినన్ని ఎండుమిర్చి కొంచెం వేయించుకోవాలి. ఆయిల్ ఏం వేయకూడదు ఇంకా ఇందులోకి. ఇటువంటి పొడుల్లోకి ఎప్పుడు కూడా కారం వేసేసుకోకూడదండి. ఇలా ఎండుమిర్చి వేయించుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అనమాట. నిలవ కూడా ఉంటుంది. కందిపొడి అది చేస్తాం కదా, అలాగే అనమాట. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవడమే. మిక్సీ జార్లో వేసేసి అలాగే ఈ పల్లీలు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. అసలు ఇందులో మనం అవిసె గింజలు వేసినట్టే తెలియదండి ఎవరికి కూడా. అలాగే సరిపడినంత సాల్ట్ వేసేసి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి, బాగుంటాయి. ఇంగు వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. కోర్స్ గ్రైండేనండి ఇది కూడా, మరీ మెత్తగా అవసరం ఉండదు. అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకుని ఇలా కొంచెం వేసి ఇందులో కొద్దిగా కలర్ కోసం పసుపు కూడా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్తో టేస్టీగా అయితే పల్లీల పొడి అయితే రెడీ అయిపోతుంది. ప్రోటీన్ పొడి అనుకోండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. రైస్లో మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇది కలుపుకుంటే సూపర్ ఉంటుంది అనమాట అండి. రోజు ఫస్ట్ ముద్ద ఇది తిన్నాక మనం మిగిలినవన్నీ తినచ్చు అనమాట.
అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి ఈ పొడి, నంచుకుని తినచ్చు. అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది కూరతో పని లేదనమాట. ఈ పొడి వేసేసుకుని కొంచెం పైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటాయి. చాలా అంటే చాలా మంచిది హెల్తీ. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.